అదానీ ఇష్యూపై ఆందోళనలు ఉధృతం చేశాయి విపక్షాలు. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఇండియా కూటమి ఎంపీలు. పార్లమెంటు బిల్డింగ్ ముందు విపక్ష కూటమి సభ్యులు నిరసనకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. संभाल के गुनहगारों को गिरफ्तार करो, संभाल के गुनहगारों को गिरफ्तार करो। एक है मोदी अडानी, एक है కాసేపట్లో పార్లమెంట్ 6వ రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాల ఆందోళనతో 5 రోజుల పాటు ఉభయ సభల్లో ఏ ఒక్క అంశంపై చర్చ జరగలేదు. ఇక ఇప్పటికైనా విపక్షాలు చర్చలకు సహకరించాలని కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే దేశంలోని అదానీ, మణిపూర్, సంబాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇండియా కూటమి నేతలు. తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీలోని ప్రజా ప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఆప్ ఎంపీ నోటీసులు ఇచ్చారు. नरेंद्र मोदी सदन में हो, बिजली पर लूटना बंद करो, बिजली के नाम पर लूट बंद करो, मोदी अडानी भाई भाई देश बेच के खाई मलाई। देखिए, हम हमारे तरफ से पूरा कोशिश करते हैं कि हाउस चले, क्योंकि जो पब्लिक हमसे उम्मीद रखते हैं कि हम आके उनकी आवाज़ यहाँ बुलंद रखें। अब सरकार चलाना चाह रही है तो चलेगा, अगर वो नहीं चलाना चाह रहे तो सब समझते हैं षड्यंत्र क्या है। हमारी जिम्मेदारी नहीं है हाउस चलाना, जो कुर्सी पे बैठे, पद पे बैठे, उनकी जिम्मेदारी है। अगर वो लायक है चलाएंगे, नालायक है तो नहीं। Have our meeting, all-party meeting going on, and then we have our CPP meeting also. Our demand for a JPC in the Adani Modi nexus and the scam that continues. We let us see what decision will be taken in the all-party meeting that we have, opposition parties meeting. There are so many issues. We want discussions on many issues. One is this JPC in Adani issue. Manipur issue, so many issues are there, but the government is not allowing us to discuss these issues. They are adjourning the moment we take Adani's name. So that shows how deep necked the government is in corruption and how they Rahul ji, this is Rahul. We are starting today. Tomorrow we will ask you. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశంలోని కాంట్రాక్టుల కోసం 2,000 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైందన్నారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఇండియా కూటమి నేతల ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయ సభలో చర్చించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆందోళనలో పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. 50,000 కోట్ల కాంట్రాక్టు అదానికి ఇవ్వడం జరిగింది. దానికి అదాని వాళ్ళు దాదాపు 2,000 కోట్ల రూపాయల బ్రైబరీ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి యుఎస్ గవర్నమెంట్ తెలియజేసింది. దీని మీద చర్చించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రాహుల్ గాంధీతో పాటు పార్లమెంట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ చేసి తీరాలని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అదానీ ఇష్యూపై ఆందోళనలు ఉధృతం చేశాయి విపక్షాలు. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఇండియా కూటమి ఎంపీలు. పార్లమెంటు బిల్డింగ్ ముందు విపక్ష కూటమి సభ్యులు నిరసనకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. देश बेच के खाई मलाई अदानी पट्टी वेंडम కాసేపట్లో పార్లమెంట్ 6 రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాల ఆందోళనతో 5 రోజుల పాటు ఉభయ సభల్లో ఏ ఒక్క అంశంపై చర్చ జరగలేదు. ఇక ఇప్పటికైనా విపక్షాలు చర్చలకు సహకరించాలని కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే దేశంలోని అదానీ, మణిపూర్, సంబాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇండియా కూటమి నేతలు. తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీలోని ప్రజాప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఆప్ ఎంపీ నోటీసులు ఇచ్చారు. देश बेच के खाई मलाई मोदी अडानी भाई भाई